మీరు ఆత్మ అనుకుని నన్ను స్మృతి చెయ్యండి అన్నారు. అంతేగాని నన్నే స్మృతి చెయ్యండి అని ఊరికే చెప్పలేదు. ముందు ఏమనుకోవాలి, ముందు అన్నీ చూసుకోవాలి. నేను ఆత్మస్వరూపంలోకి వచ్చాను, ఆ తర్వాతే బాబా, ఆ తర్వాతే విశ్వం. నన్ను నేను లేకుండా నేనేదో ఎవరిని ఉద్ధారం చేస్తాను. ఒకటి ముందు మన మీద మనకి అటెన్షను ఉండాలి, స్వయాన్ని చూసుకోవాలి. ఎందుకంటే సమయం ఇప్పుడు మనకి హెచ్చరిక ఏమిస్తున్నదంటే నిన్ను నువ్వు చూసుకో, వేరే వాళ్ళ గురించి ఆలోచించు. అందుకే బాబా మురళీలో కూడా అంటున్నారు, చెక్ చేసుకోండి, వేరే వాళ్ళని చెక్ చేయకండి. ఎవరిని చెక్ చేసుకోమంటున్నారు? బాబా మురళీలో డైరెక్ట్గా చెప్తున్నారు, చెక్ చేసుకోండి అని. మళ్ళీ వేరే వాళ్ళని చెక్ చేయకండి, మిమ్మల్ని మీరు చెక్ చేస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, ఏం చేశారో వాళ్ళది పురుషార్థం. నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, నన్ను నేను ఎలా తయారు చేయాలి. ఎందుకంటే టైం దగ్గరకు వచ్చింది, నన్ను నేను సంపన్నం చేసుకోవాలి, నన్ను నేను సంపూర్ణంగా తయారు చేసుకోవాలి. ఏది ఏమైనా నేను బాబా సమానం కావాలి అంటే నన్ను ముందు నేను బాబా సమానం అనుకుంటున్నాను. నేను ఆత్మరూపంలో ఎప్పుడైనా ఉండగలుగుతున్నాను. నన్ను నేను ఆత్మ అనే ఆ స్వరూపంలోకి రాని వాళ్ళం బాబా సమానంగా ఎలా అవుతాం? సమానం అవ్వాలి అంటే ఆయన స్వరూపంలోకి వెళ్ళాలి, ఆ గుణాలని మన అనుభవం చెయ్యాలి. బాబా మీకేమి ఏదో ఇచ్చేస్తాడు అని అనుకోకండి. వెళ్ళగానే బాబా నువ్వు శాంతి సాగరుడివి,